మన ప్రభుడు వచ్చుకునేసిన అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పాదాలకు వందనాలయ్యా. ఈరోజంతా నీ కృపరకు దాచుకొని వేడుకొచ్చున్నాం ప్రభా. ఎందరైతే తండ్రి ప్రభా నీ వాక్యమును చూచున్నారో వినుచున్నారో అందరూ దీవించి ఆస్వాదించమని తండ్రి ప్రభా నాయన చిన్నపిల్లలు మొదలుకొని తండ్రి ప్రభా వృద్ధాపం వరకు తండ్రి ప్రభా మీరు కృపరకు దాచుకొని వేడుకొచ్చున్నాం ప్రభా. తండ్రి ప్రభా నాయన మా ప్రియులు ఎంతమంది చూస్తున్నారో వారు ఎటువంటి రోగములున్నా తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా. మనం ముట్టండి, స్వస్థపరచుకుని ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఉదయకాలము తండ్రి ప్రభా నిన్ను తండ్రి ప్రభా నీ వాక్యం ధ్యానించుటకు నీ వాక్యం వినుటకు మాకు కృపను వేడుకొంచున్నాం ప్రభా. ఎందరైతే చూస్తున్నారో వాళ్ళు దీవించబడలాగా సహాయం చేయమని ఇది మొదలుకొని దీవించు ఆశీర్వదించమని యేసయ్య అడుగుచున్నాం పరలోకన తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మార్కు సువార్త అండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త అండి 1వ అధ్యాయము 35 మనం చదువుకుందాం. ఆయన పెందాల కాడని లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన ఏకాంతముగా ఆయన ప్రార్థన చేయుచు ఉండెను. చూడండి, ఆయన పెందాల కాడనే లేచి ఆయన తెల్లవారుతూనూ లేచి ఆయన ఇంకను ఉదయించక మునిపే పెందాల కాడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థించు ఉండెను. ఎందుకని ఆయన లేచి ప్రార్థన చేస్తున్నాడంటే మన రోగాల నిమిత్తము ఆ శిష్యులకి ఆ ప్రార్థన విలువను తెలియజేసేదానికి ఆయన ప్రార్థన చేయొచ్చు ఉండెను. చూడండి, ఆయన ఇంకను పెందాల కాడే లేచి చాలా చీకటి ఉండగానే అంటాడు. అంటే ఉదయించక మునిపే ఆయన ప్రార్థన చేయొచ్చు ఉండెను. అరణ్యంలో వెళ్ళి ప్రార్థన చేయొచ్చు ఉండెను. ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఎవరును గోల లేకుండా అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థించు ఉండెను. చూడండి, ఎంత ఆయన మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. తండ్రికి ప్రార్థన చేయుచున్నాడు. మన నిమిత్తము, మన పాపం నిమిత్తము అయ్యా శ్రమలు వస్తున్నాయి నా పిల్లలకి, వాళ్ళ కోసము ఏదైనా చేయండి అయ్యా, వాళ్ళ కోసం వాళ్ళ పాపంలో ఒప్పుకోవాలయ్యా, వాళ్ళు మారుమనసు పొందాలని మన కొరకు ఆయన వేకునే లేచి ప్రార్థన చేయుచుండెను. మార్కు సువార్త అండి 6వ అధ్యాయము 46 నుంచి మనము చదువుకుందామండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 46 నుంచి మనము చదువుకుందాం. ఆయన వారిని వీడు కలిపి ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళెను. వాళ్ళని విడిచిపెట్టి ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆయన దోణె సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట చుండెను. ఆ దోణె సముద్రం మధ్యలో ఉండెను. సాయంకాలం అయినప్పుడు సముద్రం మధ్యలో ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలివాన ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. సముద్రం మీద నడుస్తూ నా శిష్యులు, నా యొక్క కుమారులు, నా శిష్యులు బాధపడుచున్నారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. సాయంకాలం అయినప్పుడు దోణిలో వాళ్ళు ప్రయాణిస్తుంటున్నారు. వాళ్ళు దోణిలో ప్రయాణిస్తుండగా ఆయన ఒంటరిగా ఆయన ఆలోచిస్తుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఇలా ఆపదలు చిక్కుంటారు,
ఈ సమస్యలో చిక్కుంటారని ముందే తెలిసిన దేవుడు అప్పుడు ఆయన సముద్రం మధ్యలో ఆ వాడ ఉన్నప్పుడు అప్పుడు వారికి గాలి వాన ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడ్డారు. గాలి వాన వచ్చేసిందండి. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు తోస్తుంటున్నారు. థ్రెడ్తో తోస్తూ వాళ్ళు అప్పుడు వారికి గాలి వాన ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. కాబట్టి ఆయన 4వ జామున కాదండి, ఎప్పుడు మనతో రాత్రంతా కష్టపడుతున్నాడని ఎరిగి వాళ్ళ రాత్రంతా సాయంకాలం నుంచి రాత్రంతా కష్టపడుతున్నారు. దోణి ముందుకి కావటం లేదు. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు, పోరాటాలు మనలో ఉంటాయి. అవి మన జీవితంలో పోరాడుకుని ఉన్నప్పుడు యేసయ్యని మనము మొరపెట్టాలి. 4వ జామున వాళ్ళు మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. అక్కడ మొరపెట్టినప్పుడు ఆయన మధ్యలో ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. 4వ జామున ఆయన నడుస్తూ వస్తుంటున్నాడండి సముద్రం మీద. కాబట్టి ఆయన మన వద్దకి, మన సమస్యల సుడిగుండాల్లో మనం ఇరుక్కున్నప్పుడు దేవుడు మన కొరకు 4వ జామున మన కొరకు ఆయన వస్తుంటున్నాడు. కనుక ప్రియమైన జనాంగమా, మనము దేవునితో సావాసం కలిగి ఉండాలి. మనము 4వ జామున లేచి ఆయనతో మొరపెట్టాలి. ఆయన కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, మేము సమస్యలు ఎదుర్కొంటున్నాము, మాకు సహాయం చేయని ఆయనకు మొరపెట్టాలి. చూడండి, అపోస్తల కార్యములండి 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తల కార్యములండి 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు వాడు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపం వచ్చినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కెను. ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కుతున్నాడండి. ఇంచుమించు 12 గంటలైనప్పుడు, ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కెను. ఆయన ప్రార్థన చేసేదానికి ఎప్పుడునూ ఒక్కొక్క గంటకి, 1 గంటకి, 2 గంటలకి, 12 గంటలకి దేవుని సన్నిధిలో ఉండాలి, గడపాలి. చూడండి, వారు 12 గంటల ఇంచుమించు 12 గంటలకు పేతురు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటకు మిద్దె ఎక్కెను. ప్రార్థన చేయాలండి దేవుడికి. 12 గంటల కాడ కూడా వేసి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఇంచుమించు 12 గంటలకి ప్రార్థన చేశాను. కాబట్టి ప్రియమైన జనాంగమా, మనము దేవుని యొద్ద మనం విచారణ చేయాలి. దేవుని యొద్ద మనం మొరపెడితే దేవుడు మన కార్యములని సఫలం చేస్తాడు. చూడండి, ఇక్కడ పేతురు ఇంచుమించు 12 గంటలకి లేచి పేతురు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా అండి, అపోస్తల కార్యములు 20:13 మనం చదువుకున్నామండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు అండి 20వ అధ్యాయం 13వ వచనం. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకునవలనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకన వెళ్ళాలని అతడ ప్రకారము మాకు నియమించి ఉండెను. కాలినడకన ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్నాడు. చూడండి, 11 మనం చదివినట్టు, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. తెల్లవారు వరకు విస్తారంగా దేవునితో మాట్లాడుతుంటున్నాడు.
తెల్లవారు వరకు విస్తారంగా దేవునితో మాట్లాడుతూ సంభాషించి బయలుదేరను. ఇష్టంగా మాట్లాడలేదండి, విస్తరించి మాట్లాడుతున్నాడు, విస్తరించి ప్రకటిస్తుంటున్నాడు. చాలా సేపు మాట్లాడుతూ రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. కాబట్టి దేవునితో మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడుతున్నాడు, ప్రజల కోసము చెబుతున్నాడు, స్వార్థ ప్రకటిస్తుంటున్నాడు ఇక్కడ. కనుక దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఉదయాన్నే లేచి మనము ఎవరిని శపిస్తున్నామా, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాము, దేవునితో గడుపుతున్నామా, లేక లోకాశల వైపు పరిగెడుతున్నామా, లోక క్రియల కోసం మనం పరిగెడుతున్నాం. చూడండి, అతను విస్తారముగా సంభాషించి బయలుదేరి వెళ్ళాను. కనుక విస్తారంగా దేవునితో మొరపెడుతున్నాడు, విస్తారంగా దేవుని పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు. తెల్లవారితో ఆయన చేస్తూ ఉంటున్నాడు. తర్వాత అండి లూకా సువార్త అండి 9:28 మనం చదువుకుందామండి. లూకా సువార్త 9:28 మనం చదువుకుందాం. లూకా సువార్త అండి 9:28 మనం చదువుకుందాం. అధ్యాయము 28 మనం చదువుకున్నాం. ఈ మాట చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. రమారమి ఆయన మాటలు చెప్పేసి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము రూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లవాయనను, దగదగ మెరిచెను. ఆయన ప్రార్థన చేయుచుండగానే ఆయన వస్త్రములు తెల్లవి దగదగలాడుచుండెను. కాబట్టి ప్రార్థనకు ఉండే శక్తి ఎవరంటే, మనము ప్రార్థన ఎంత చేస్తామో అంత శక్తిని మనము పొందుకుంటాం. కనుక ప్రియమైన జనాంగమా, మనము ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తే మనకు ఆరోగ్యము, ప్రార్థన చేస్తే మనము రక్షించబడతాము, ప్రార్థన చేస్తే మనకు అన్ని కార్యములు సఫలం చేసే దేవుడు. కనుక సముద్రములో మధ్యలో కూడా మనం శ్రమ పడుతున్నప్పుడు అక్కడ ప్రభువా మమ్మల్ని కాపాడని వాళ్ళు శిష్యుని మొరపెట్టినప్పుడు ఆయన సముద్రం మీద నడిచి వచ్చినట్టుగా మనం చదువుకున్నాం. కనుక ప్రియమైన జనాంగమా, మనము ఆయన కార్యములు సఫలం చేసే దేవుడు, మన కార్యాలన్నీ సఫలం చేసేవాడు, మనతో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు. కీర్తనలు అండి 119, 147 మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం అండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన అండి 119వ కీర్తన 147వ వచనం మనం చదువుకున్నాం. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. తెల్లవారకు మునిపే నేను మొరపెడుచున్నాను ప్రభువా, నీకు నేను మొరపెడుచున్నాను. తెల్లవారకు మునిపే నీకు నేను మొరపెడుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించుము. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? లోకం సంపాదించుకోవాలని ఆశ పెట్టుకోకూడదండి. మనము దేవుని సన్నిధిలో
అయ్యా ఈరోజంతా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని సురక్షితంగా ఉంచు అని చెప్పి దేవునితో మొరపెట్టాలి. దేవుని కొరకు మనము జీవించాలి. దేవునితో సావాసం కలిగి ఉండాలి. సావాసం కలిగి ఉంటే చూడండి, తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుంటా. ఏం మాట్లాడతావు ప్రభువా? నాతో ఈరోజు మాట్లాడు. నాతో మీరు మాట్లాడితే నేను ఆశీర్వదించబడతాను. నువ్వు మాట్లాడితే మాకు జీవం వస్తుంది. నువ్వు మాట్లాడితే మేము ఈ లోకంలో జీవంత కాలము నీ సన్నిధిలో వచ్చేంత వరకు మీరు మమ్మ కాపుదలు ఉంచే దేవుడు కనుక నువ్వు మాట్లాడు. నేను ఎలా ఈరోజు నడవాలి, నా నడవడికను మీరు నేర్పించండి ప్రభాని మొరపెట్టాలి. చూడండి, తెల్లవారికి మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టుకున్నాను. 146 మనం చదివినట్లయితే, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనము చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించుము. నీ శాసనాలు గురించి నేను మొరపెడుతున్నాను. ఉదయమున తెల్లవారికి మునిపే నేను నీకు మొరపెడుచున్నాను ప్రభువా. నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను. నిన్ను నేను మొరపెడుచున్నాను. తెల్లవారికి మునిపే ప్రభువా నన్ను కరుణించు అని ఎవరైతే మొరపెడతారో వాళ్ళందరినీ దేవుడు రక్షించే దేవుడు కనుక 119:62 మనం చదువుకున్నట్లయితే 119:62 అండి. న్యాయమైన విధులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు అర్ధరాత్రి నేను మేల్కొని వాడను. అర్ధరాత్రిలో కూడా నేను నీ న్యాయమైన విధులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు న్యాయమైన నీ విధులను, నీ ఆజ్ఞలను నేను తెలుసుకున్నట్లు, నేను నడుచుకున్నట్లు నేను నీకు కృతజ్ఞతలు చెల్లించేదానికి అర్ధరాత్రి వేళ నేను మేలుకొని ఉంటున్నాను. అర్ధరాత్రిలో కూడా నేను మొరపెడుచున్నాను. లేచి నీ కొరకు నేను మొరపెడుతున్నాను ప్రభా. నువ్వు నన్ను నడిపించే దేవుడు, నువ్వు నన్ను రక్షించే దేవుడు, నీకు నేను మొరపెడుచున్నాను ప్రభా. నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, నన్ను కాపుదలించని మొరపెడుతున్నాడు. విలాపవాక్యములండి 2:19 మనము చదువుకున్నామండి. విలాపవాక్యములండి 2:18 అండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రకారము నదీ ప్రవాహం వలె దేవారాత్రులు కన్నీళ్లు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమించనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. యెహోవా కొరకు మొరపెట్టాలి, మొదటి జాములో మొరపెట్టాలి. నీ కన్నీళ్లు విడుచుచు మొరపెట్టాలి. దేవారాత్రి కన్నీళ్లు పారనిమ్ము. నదీ ప్రవాహం వల్లే దేవారాత్రము కన్నీళ్లు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. మనం మొరపెట్టాలంటే దేవుడి కొరకు రేయి జాములో కొనుక్కొని నిద్రపోయేది కాదండి. మొరపెట్టాలి దేవుని కొరకు. మొరపెడితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. మన ప్రార్థన వింటాడు, మనతో కూడా ఉంటాడు, మనతో మాట్లాడే దేవుడు కనుక మొదటి జాములో నీవు యెహోవా కొరకు మొరపెట్టాలి. మొదటి జాములో నీవు దేవారాత్రములు కన్నీళ్లు విడుచుచు ఆయన కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన ముందు నడుస్తాడు, మనతో ఉంటాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం అండి 25:3 మనం చదువుకున్నామండి. ఇర్మియా ప్రవచన గ్రంథము 25:3 అండి. 25:3 ఇర్మియా ప్రవచన గ్రంథం అండి 25:3 మనము 25 అధ్యాయము 3వ వచనం మనము చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 25:3 అండి.
ఆమోను కుమారుడు యూదారాజు అయిన యోషీయా 10వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవాకు ప్రత్యక్షము మగుచూ వచ్చెను. నేను పెందల కాడ లేచి నీకు ఈ మాటలు ప్రకటించు వచ్చున్నానని మీరు వినకపోతిరి. మీకు ఈ మాటలు ప్రకటించు వచ్చి తిని. పెందాడి కాడ లేచి ఈ మాటలు, ఏ మాటలండి? దేవుని మాటలు మాట్లాడాలి. పెందాల కాడ లేచి శాపనార్థాలు పెట్టకూడదండి. పెందాల కాడ లేచి వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలని మనము చెప్పకూడదు. ఎందుకంటే మంచి వాక్యాలను మీకు ప్రకటన చేయుచున్నాను, మంచి మాటలను ప్రకటిస్తూ వచ్చి ఉన్నాను, మీరు వినకపోతుంది. మంచి మాటలు చెప్పాలి, మంచి మాటలు మనము బోధించాలి. అదే చెప్తున్నాడు. పెందాడకాడే లేచి ప్రజలకు చెప్తున్నాడు. యెషయా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరములు యెహోవాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందాడకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటిస్తూ, ఏ మాటలు? దేవుని మాటలు ప్రకటిస్తూ వస్తుంటున్నాడు. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మనము బ్రతకాలి, ఎలా ఉంటే మనం దేవుని సన్నిధిలో ఉంటామని యెషయా ప్రజలకు ప్రకటిస్తూ వస్తుంటున్నాడు. ప్రజలు ఆ మాటలు వింటూ ఆ విధంగా ప్రవర్తిస్తూ వస్తుంటున్నారు. కొంతమంది వినటం లేదు, అందుకని వినకపోతిరి అంటున్నాడు. నేను ప్రకటిస్తూనే వస్తున్నాను, రోజు మీరు వినకపోతిరి అంటున్నాడు. కాబట్టి మనం వినేవాళ్ళలాగా ఉంటున్నామా, లేక తిరుగుబాటు చేసేవాళ్ళలాగా ఉంటామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. కాబట్టి మన జీవితాలు మార్చుకుందాం. చివరిగా అండి, యెషయా ప్రవచన గ్రంథం అండి 26:9 మనము చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం అండి 26:9. యెషయా ప్రవచన గ్రంథం అండి 26:9 వచనం. ఇరవై 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకములకు రాక లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. కాబట్టి రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. రాత్రివేళ నిన్ను నీ కొరకు ప్రార్థన చేయుచున్నది. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆసక్తి ఉండాలండి దేవుని కొరకు. మనం బ్రతకాలి, దేవునితో మనం జీవించాలి, దేవుని కొరకు మనం ఏదో చేయాలని ఆసక్తి ఉండాలి. కొంతమందికి ఏ ఆసక్తి ఉండదండి. ఏదో అందరితో కూడా బతుకుతామంటూ బతుకుతున్నారు, కానీ ఎలా బ్రతకాలని కూడా తెలియదండి. అందరూ ఎవరో ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు. లోకంలో చాలామందిని ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులను ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్లను ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ ఫ్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కనుక దేవుని ఆత్మతో దేవునితో నడవాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకోరండి. కొంతమంది లోకములు ఫాలో అవుతూ ఉంటారు. లోకంలో సుఖ దుఃఖాలు విడిచిపెట్టి సుఖాన్నే కోరుతారు, దుఃఖం విడిచిపెట్టి సుఖాన్ని కోరుతూ ఉంటారు. కనుక ప్రియమైన జనాంగమా, మనము తెల్లవారుతలేసి ఏం చేయాలి, ఏమి ఆశించాలి, ఏం మొరపెట్టాలి దేవుడికి? రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఉన్నది. నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను ప్రభువా, నీతో నేను మాట్లాడాలి ప్రభువా, నేను నీతో నడవాలి ప్రభువా అని ఎందరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మనం ఏదో బ్రతుకుచున్నాము, ఏదో మనము జీవిస్తున్నాము, లోకం వైపు చూసుకుంటూ లోకాశల వైపు పరిగెత్తుకుంటున్నామా, లేకుంటే దేవుడు మనకేదో ఇచ్చిన ఈ ఆయుష్ కాలము దేవునితో గడపాలి, మంచిగా జీవించాలి. ఒకప్పుడు మనము విసర్జించిన వాళ్ళము, పనికిరాని వాళ్ళము, అలాంటి వాళ్ళం దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని
మనల్ని ఆదుకుంటున్నాడు. కనుక ప్రేమైన జనాంగమా, మనము పెందాలకల్లా లేచి మనము దేవునితో మొరపెడుచున్నామా, లేకుంటే లోకాశల వైపు ఏదో లోకంలో అందరూ బతుకుతున్నారని మనము బ్రతుకుచున్నామా? ఒకసారి మన జీవితాల్లో పరీక్ష చేసుకొని ఆయన వైపు చూస్తామా? ఆయన ఎంత గొప్ప దేవుడండి. యేసయ్య మొరపెడుతున్నాడు, అయ్యా నా శిష్యులు చెడిపోతున్నారు, నా శిష్యులు బాగుండాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయన ఏకాంతంగా కూర్చొని ఆయన కొరకు చేసుకోలేదండి, ప్రజల కోసం చేస్తున్నాడు. ప్రజలు బాగుపడాలి, వాళ్ళు చెడుతనం విడిచిపెట్టాలి, వాళ్ళు నా సన్నిధికి రావాలని మొరపెడుతున్నాడు. కనుక దేవుడు వాళ్ళ హృదయాలు మార్చి ఆయన సన్నిధికి తీసుకురావాలని, తర్వాత యేసు ఎందుకు మొరపెట్టాడంటే అక్కడ వాళ్ళు ప్రార్థన ఎలా చేయాలని మొరపెడుతున్నాడండి. శిష్యులు ఏ విధంగా ప్రార్థన నేర్చుకోవాలి, వాళ్ళు ఒక స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తుంటున్నాడు. అందుకని ఏకాంతంగా వాళ్ళు కలుసుకుంటున్నాడు. సముద్రం మధ్యలో వాళ్ళు కష్టాల్లో ఉంటున్నారు, వాళ్ళు శ్రమల్లో ఉంటున్నారు, బాధల్లో ఉంటున్నారు. వాళ్ళని కలుసుకోవాలని ఆయన సముద్రం మధ్యలో వాళ్ళతో నడుచుకుంటూ సముద్రం నడిచి వాళ్ళ దగ్గర సన్నిధికి వచ్చారు. వాళ్ళ ధోని వద్దకు నడిచినట్టుగా మనము చదువుకుంటున్నాం. కనుక ప్రియమైన జనాంగమా, మనం కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా మొదట జామునే మనము మొరపెట్టాలి. మొదటి జాములోనే ఆయన నడుచుకుంటూ వస్తాడంట. మొదటి జామునే ఆయన అదే 4వ జాములో ఆయన ధోని వద్దకు నడిచి వచ్చినట్టుగా మనం చదివాం. కనుక ప్రియమైన జనాంగమా, మనము ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, తెల్లవారితో ఆయనకు మొరపెట్టాలని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడండి. చివరిగా అండి, సామెతలు 31:15 మనం చదివినట్లయితే, సామెతలండి 31:15, సామెతల గ్రంథం అండి 31:15, చివరిగా అండి 31:15 మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం అండి 15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పదికెత్తలకు పత్యము ఏర్పరచును. ఆమె చీకటితోనే లేచి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. తెల్లవారుతోనే లేచి భోజనం సిద్ధపరుస్తుందండి. నా పిల్లలు ఉంటున్నారు, నా భర్త ఉంటున్నాడు, పని వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ కోసము మనము భోజనం సిద్ధపరచాలి, వాళ్ళ కొరకు ఇంకేం కావాలి అని చెప్పి ఆలోచిస్తుందండి. ఒక మంచి గుణవతైన స్త్రీ, గుణవతైన భార్య పెందాడికాడ లేచి తన భర్తకి ఏం కావాలి, నా కుటుంబానికి ఏం కావాలని తెల్లవారితో లేచి దేవునికి మొరపెట్టి ఇంటికి ఏం కావాలన్నా ఆయన చేస్తున్నారు. ఆమె చీకటి నుండి లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్యము ఏర్పరచు. పనిగత్తెలకు కూడా భత్యాన్ని ఏర్పరుస్తుంది. తెల్లవారితో లేచి ఏ విధంగా అయితే ఇల్లు చక్కపరుచుకుంటుందో అదేవిధంగా మన జీవితాలను కూడా చక్కపరుచుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి, మన జీవితము దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి. అయ్యా, నీ కొరకు నేను జీవించాలయ్యా, ఇది మొదలుకొని నేను బిడ్డగా జీవిస్తానయ్యా, ఇది మొదలుకొని నీతో కూడా నేను నడుస్తానయ్యా అని చెప్పి తెల్లవారితో మనం మొరపెట్టాలి. ప్రభువా, రాజకీయ నాయకుల గురించి మొరపెట్టాలి. ప్రభువా, వాళ్ళని క్షమించు, వాళ్ళని మంచిగా పరిపాలన చేయుటకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థించాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత సమాజంలో ఉన్న ప్రతి వారు మారాలి, ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలు మారాలి, అలాగే గ్రామాల్లో ఉన్న ప్రజలు మారాలని మొరపెట్టకుండా మనము జీవిస్తున్నామా? మొరపెట్టుకున్న మనము మన జీవితం చాలు, మనతోనే జీవితం అయిపోయి మనతోనే మనం సుఖంగా ఉంటే చాలు, మన కుటుంబాలు సుఖంగా ఉంటే చాలని ఆలోచిస్తామా? ఒకసారి పరీక్ష చేసుకొని మనము మన జీవితాలు మార్చుకుందాం. ఎందుకంటే గుణవతైన భార్య లేచి ఏం చేస్తుందండి, తన
చీకటి నుండి లేచి తన ఇంటికి భోజనం సిద్ధపరుస్తుంది. కాబట్టి ఎందరైతే దేవుని కొరకు మొరపెడతారో, దేవుని కోసం మొరపెడుతున్నారు, ప్రభువా నా ఇంటికి ఇది కావాలి, నాకు కుటుంబంలో ఈ విధంగా ఉంది, నాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి దేవునితో మొరపెడతారు, దేవుడు 4వ జాములోనే నీ ఇంటి తలుపు తడతాడు. కనుక మనము ఆయనకు మొరపెట్టిన యెడల నేనున్నాను అంటాడు. మొరపెడితే నేను ఉన్నాను. కాబట్టి ఆయనకు ఎవరైతే మొరపెడతారో ఆయన మనతో ఉండే దేవుడు, మనతో జీవించే దేవుడు, మన దగ్గరికి ఆయనే నడుచుకుంటూ వస్తాడంట. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? మన జీవితాలు మార్చుకొని ఆయన వైపు చూసి మనం కూడా ఉదయంనే లేచి ఆయన చేసే మేలులు బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయనకు ప్రార్థన చేస్తామా? కన్నీళ్లు విడిచుచు ఆయనకు ప్రార్థన చేస్తామా? ప్రభువా మేమెంతో నశించిపోతున్నామని ప్రార్థన చేస్తామా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేసినలా ఆయన మనల్ని రక్షించేది. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపి మహనీయుడా నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, 4వ జాములో శిష్యులు ఆ సాయంకాలం బయలుదేరి సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి ప్రభా, గాలి వాన వచ్చినప్పుడు తండ్రి ప్రభాలు ఎంతో ప్రయాసపడి త్రెడ్లు వేస్తూ ప్రయాసపడుతున్నారు ప్రభా. అయితే తండ్రి ప్రభా మీరు 4వ జాములో తండ్రి ప్రభా సముద్రం మధ్యలో నడుచుకుంటూ వచ్చినట్టుగా మేము వాక్యంలో చదివి ఉంటున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు రక్షించేదానికి వాళ్ళు ఆ శ్రమంలో కూడా ప్రార్థన చేసి ఉంటారు ప్రభా మమ్మల్ని ఎవరు కాపాడుతారు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారని మొరపెట్టినప్పుడు మీరు 4వ జాములో తండ్రి ప్రభా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా, మేము చదువుతున్నాం ప్రభా. అవును ప్రభా, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు తండ్రి ప్రభా. ఉదయంలో లేచి తండ్రి ప్రభా కన్నీళ్లు విడిచిచ్చు మేము ప్రార్థించగా మీరు మాకు జవాబిచ్చే దేవుడు. మీరు ఉదయాన్నే లేచి తండ్రి ప్రభా కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తున్నారు. శిష్యులకు నేర్పించాలని, శిష్యులు బాగుపడాలని, శిష్యులు అనేక జనులు నీ వైపు తిప్పాలని వాళ్ళకు ప్రార్థన నేర్పిస్తుంటున్నావు. వాళ్ళకి ఉన్న ఆ శ్రమలను తొలగిస్తున్నావు. వాళ్ళకుండే ఆ తండ్రి ప్రభా నాయన నిద్రమొత్తను బలహీనతను తొలగిస్తున్నావు ప్రభా. మొరపెడుతున్నావు 4వ జాములో తండ్రి ప్రభా మేము మొరపెట్టిన ఎడల మీరు మాకు అభయం ఇచ్చే దేవుడు కనుక జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మేము మొరపెడుచున్నాం ప్రభా, సహాయం చేయండి. రాజకీయ నాయకులు, అదేవిధంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద యవనస్తులు, వృద్ధాపులో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వాళ్ళు దీవించి ఆస్వాదించండి ప్రభా. నాయన ఎక్కడెక్కడ ప్రయాణంలో ఉంటున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి సాతాను క్రియల నుంచి వాళ్ళని కాపాడి రక్షించండి తండ్రి ప్రభా. యవనస్తులు ఉంటున్నారు తండ్రి ప్రభా, సినిమాలు షికార్లని ఇష్టంగా చెడిపోతుంటున్నారు ప్రభా. నాయన ఇంటర్నెట్లని, వాట్సాప్ అని, ఫేస్బుక్లని తండ్రి ప్రభా లోకంలో చాలామంది చెడిపోతున్నారు ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉదయంలో లేచి నిన్ను ఆరాధించుటకు వాళ్ళకు నేర్పించండి, సహాయం చేయమని. ఎందరైతే నిన్ను మొరపెడుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆస్వాదించండి, మహిమ పొందుకోమని. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇంకనూ ఉండమని ఉదయకాలం ముందు మీరు మాతోనూ మా ప్రియులతో మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇది మొదలుకొని మా ప్రియుల్ని మమ్మల్ని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాం పరలోకమైన తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాత్మను సంతించుము, నా ప్రాణమయ యెహోవాను సంతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకము. ఆమేన్. అందరికి వందనాలండి.